రేయ్, నిన్న రాత్రి నుంచి 10 సార్లు ఫోన్ చేశా. కట్ చేస్తావేంట్రా? నీకేమన్నా ప్రధాని మోదీతో మీటింగా, లేక అంబానీ ఆస్తి పంపకాలా? అబ్బా, ఆపగా నీ సోది. పడుకున్నారా బాబూ? మనిషన్నాక నిద్రపోరా? నీలాగా గాడిదల్లా మేస్తూ కూర్చోరుగదా. ఎవర్రా గాడిద? నువ్వురా గాడిద. ముఖం చూడు, అమావాస్య రోజు కరెంటు పోయినట్టుంటుంది. నువ్వు నన్నంటావా? ఫోనెందుకు కట్ చేసావో చెప్పు ముందు. అరే సన్నాసి, ఫోన్ సైలెంట్లో ఉందిరా. అయినా నీకు ఫోనెత్తాలంటే భయమేసిందిరా. భయమా? నాంటే భయమా నీకు? నిన్ను చూస్తే కాదు, నీ నోరు తెరిస్తే వచ్చే దరిద్రానికి భయం. ఫోనెత్తగానే మామా అర్జెంటుగా 50 రూపాయలు కొట్టు, గూగుల్ పే చేస్తా అని అడుక్కుంటావు గదా, అందుకే ఎత్తలే. ఓరి నీ 50 రూపాయల కోసం ఫ్రెండ్ ఫోన్ కట్ చేస్తావరా? నీ బతుకు చెడ. పుని ఆ 50 పక్కనబెట్టు. మొన్న నా బైక్ తీసుకెళ్లి పెట్రోల్ కొట్టించకుండా తెచ్చిచ్చావు. సిగ్గుందా అసలు నీకు? రేయ్, బైకిచ్చింది నువ్వు, తొక్కింది నేను. పెట్రోల్ కూడా నేనే కొట్టిస్తే బండెందుకు కొన్నావురా? షోకేస్లో బొమ్మలే పెట్టుకోడానికా? రేయ్, ఎక్కువ మాట్లాడకు. ఆ దేవుడి నీకు మెదడివ్వడం మర్చిపోయి ఆ ప్లేస్లో మట్టి నింపాడ్రా. అందుకే ఇలా తయారయ్యావు. నా మెదడు గురించి పక్కనబెట్టు. ముందు నీ జేబులో చేయిపెట్టు. ఎందుకురా? టిఫిన్ చేసి గంటవుతోంది. బిల్లెవడు గడతాడు? నువ్వే గదా. తీ, ఆ 50 రూపాయలు తీ. ఛీ, నీ బతుకు. తిట్టించుకోడానికి పుట్టెవరా నువ్వు? పదరా బాబు, మళ్ళీ నా దగ్గరే వసూలు చేస్తున్నావు.